ఈరోజు ఒక అద్భుతమైన విషయం చర్చిద్దాం. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి అర్థం చేసుకుంటూ ఉపయోగపడే టాపిక్ ఇది. ముందుకురా. 2 పదాలు, మొట్టమొదటిసారి 2 పదాలు నేనే కలుపుతున్నా. యోగం, ఉద్యోగం. రెండిట్లో ఒకటే జరుగుతుంది, కానీ చిన్న సైద్ధాంతికమైన తేడా. ఇది నేను ప్రామాణికంగా గమనించి చెప్తున్న విషయం, ఇప్పుడు నేను అప్లై చేసుకుని ఆచరిస్తున్న విషయం. అట్లీస్ట్ ఐ కెన్ గివ్ 7 or 8 టెస్టిమోనీస్ ఫ్రమ్ మై ఓన్ లైఫ్. అట్లాంటి వాళ్ళని నేను చూశాను. ఒకటే పని, ఒకడు యోగంగా చేస్తున్నాడు, ఒకడు ఉద్యోగంగా చేస్తున్నాడు. యోగం ఇట్ కుడ్ బి ఎనీథింగ్, కర్మ, భక్తి, జ్ఞాన, రాజ. ఆ 4 బైఫర్కేషన్ అక్కర్లేదు. నిజానికి అన్ని కర్మయోగాలే. చదవడము కూడా కర్మయోగమే. చదవడం, పూజించడం కర్మయోగమే. కర్మయోగం అనేది సంపూర్ణ యోగం, మిగతావన్నీ పాక్షిక యోగాలు. అంటే ఇది మొత్తం సంపూర్ణం. ఒకడు ఈ మూతతో నాకు పని లేదు, మరి రాస్తా అంటాడు, అంటే ఒకటి ఎలిమినేట్ చేశాడు. అట్లా మన శరీరం ఉందా, శరీరాన్ని ఉపయోగించుకొని ఏం చేసినా కర్మయోగమే. మిగతావన్నీ దాని కింద ఉన్న సెక్ట్స్. కాకపోతే మన సబ్జెక్ట్ అది కాదు. యోగం, ఉద్యోగం, ఈ 2 పదాలు తెలుసు కదా. ఇప్పుడు ఈవెన్ అష్టావక్ర గీతలో కూడా లయయోగం గురించి మాట్లాడతారు. లయయోగం అంటే కలిసిపోవడం. మనకు 3 రకాల యోగాలు ఉన్నట్టు చెప్తారు. ఒకటి రాజయోగం, ఒకటి హఠయోగం, ఒకటి లయయోగం. హఠయోగం అంటే మునిపట్టు. అందులో సంకల్పానికి ప్రాధాన్యత. నేను ఏదైనా చేసి తీరుతాను. ఒక వీడియోలో చెప్పావు. హఠయోగం. చాలామంది హఠయోగులు ఉన్నారు. హఠం పడతారు పిల్లలు, నాకు కావాలి చాక్లెట్. అయ్యేదాకా వాడు అన్నం తినడు, స్కూల్కు పోడు, బట్టలు చింపుకుంటాడు. ఇంకా ఇస్తలేరా, ఇస్తా. హఠయోగం అంటే మొండిగా సాధించుకోవడం. రెండవది రాజయోగం. రాజయోగం ఇప్పుడున్న రకరకాల పద్ధతుల్లో ఏది తేలికైన పద్ధతో దాన్ని అనుసరించి ముక్తిని చేరుకోవడం. చాలామంది వైలిన్ నేర్పిస్తారుగా, తప్పుగా నేర్పించేవాడు ఉన్నాడు, తిట్టి కొట్టి నేర్పించేవాడు ఉన్నాడు. ఏముంది ఇలా అంటే వచ్చేస్తుంది రా అన్నాడు. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళావు, నువ్వు రాజయోగంలో ఉన్నట్లే. అంటే ఉన్న అన్నింటిలో వాట్ ఈస్ ద బెస్ట్, వాట్ ఈస్ ద సింపుల్. ఇక్కడికి రావడానికి 10 రూట్స్ ఉన్నాయి దిల్సుఖ్ నగర్ నుంచి. ఏది దగ్గర దారి, ఏది మంచి దారి అని తెలుసుకోవడం రాజయోగం. తద్వారా నువ్వు లక్ష్యానికి వచ్చేసావు. బట్ ఎక్కువ అలసట లేదు, ఎక్కువ సాధన లేదు, ఎక్కువ త్యాగం చేసింది లేదు, ఎక్కువ నేర్చుకున్నది లేదు. బట్ స్టిల్ యూ హ్యావ్ అరైవ్డ్. లయయోగం అంటే సహజ యోగం. అరే బాగానే ఉంది వచ్చాను. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి నేను ఆనందంగా ఉండాలనుకున్నావు. లయయోగం అంటే ఇక్కడ ఉన్నా బాగానే ఉన్నా అని తెలుసుకోవడం. అక్కడికి పోయినా ఇక్కడ పోయినా దిర్ ఇస్ నో చేంజ్ అని లయయోగం అయిపోయింది. హఠయోగం అంటే అట్లాంటిది నేను సాధించుకుంటే ఇక్కడ. రాజయోగం అంటే అక్కడికి పోవడానికి దగ్గర దారి ఇది. సో యోగాలు ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇంకా అది ఒక ఎలాబరేటెడ్ చర్చ అనుకుంటూ ఒక్కొక్క దాని మీద ఒక పుస్తకం రాయొచ్చు. వివేకానంద రాసినట్టు. నువ్వు అలాంటి పుస్తకాలు రాస్తే ఎగ్జాంపుల్స్తో రాయవలసిందే, చెప్పడానికి ఏముంది. అయితే ఈరోజు మన టాపిక్ యోగం అండ్ ఉద్యోగం. సో యోగం మరియు ఉద్యోగంలో ఒకే విషయం జరుగుతుంది, కానీ ఉద్యోగంలో అదే విషయం వేరే వాడు నీ మీద ఇంపోజ్ చేస్తున్నాడు. యోగంలో ఎవ్వరు ఇంపోజ్ చేయడం లేదు, నీకు నువ్వే చేస్తున్నావు. ఈ రెండింటిలోనూ ఒకటి జరుగుతుంది. ఇంతకుముందు మనం చర్చించింది, ఆసక్తి ఉన్నా లేకపోయినా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. అవునా కదా టైసన్? ఆసక్తి ఉన్నా లేకపోయినా ఉద్యోగం చేస్తున్నావు. అట్లాగే యోగము కూడా ఆసక్తికి అనాసక్తికి అతీతం. సో ఆసక్తి ఉండని ఉండకపోని, ఆసక్తి అనాసక్తిలో ఉన్నావా నువ్వు మైండ్తో ఉన్నట్టు. నాకు ఆసక్తి ఉంటే నేను నేర్చుకుంటా అంటే ఆసక్తి లేకపోతే నేర్చుకోనని చెప్తుంది. తద్వారా నీకు సంపూర్ణంగా రాదు. అందుకే మన చిన్నప్పటి నుంచి అన్ని దేశాల్లో నిర్బంధ విద్య ఉంది. పిల్లలు ఆసక్తికి ఉన్నా లేకపోయినా స్కూల్కి వెళ్ళవలసిందే, ఆసక్తి ఉన్నా లేకున్నా హోంవర్క్ చేయవలసిందే, ఆసక్తి ఉన్నా లేకపోయినా లాలుగుడి జయరామన్ లాంటి వాళ్ళు వైలిన్ పట్టుకున్నారు, రోజు సాధన చేశారు. అట్లా రాను 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 అది స్వభావంగా మారిపోయింది. సో మన మైండ్ అండ్ బాడీ కన్సిస్టెంట్గా ఒక దాన్ని చేయాలంటే ఒకే ఒక్క మార్గము ఆసక్తికి అనాసక్తికి అతీతంగా చేయడమే.
ఆసక్తి ఉంటే చేస్తా అంటే 3 రోజులు చేసినావు, 6 రోజులు చేయవు, ఖచ్చితంగా అయిపోతుంది, బ్రేక్ వస్తుంది. సంసారము ఆసక్తిగా అనాసక్తిగా అతీతంగా చేసేది. ఆసక్తి ఉంటే నేను ఇంటికి వెళ్తా, ఆసక్తి లేకపోతే నేను మఠానికి పోతా అంటే పై వల్ల కొడుతుంది పెళ్ళాం. డాడీ ఆసక్తి ఉందా లేకున్నా కమ్ హోమ్, ఇంట్లో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఉద్యోగంలో ఇదే ఉన్నది, ఆసక్తిగా అనాసక్తిగా పనిచేయడమే ఉన్నది. ఎవడన్నా ఆసక్తిగా ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్ అని ఎవడు కూడా నా అనే పోతాడు. అట్లనే జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు బీ అవుట్ ఆఫ్ ద మైండ్. యాజ్ అలన్ వాట్ సెడ్, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఆర్ వన్స్ ఇన్ ఏ డే, అట్లీస్ట్ ఫర్ ½ an hour అవుట్ ఆఫ్ మైండ్ గుండా అనేవాడు. దానికి కారణం ఏంటి? నీ మైండ్లో ఉన్నంతకాలం ఈ ఆట నడుస్తుంది. ఐ లైక్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్. తద్వారా ఐ లైక్ ఇట్ అంటే నేను పెయింటింగ్ వేస్తాను, ఐ డోంట్ లైక్ తీసి బయట నొక్కుతాను. అదే అలజడికి కారణం. యోగం అంటే ఆసక్తికి అనాసక్తికి అతీతం, ఉద్యోగము కూడా ఆసక్తికి అనాసక్తికి అతీతం. ఈ రెండిట్లో ఒకే ఒక తేడా, ఉద్యోగంలో పైన బాస్ ఉన్నాడు, కింద ఎంప్లాయీస్ ఉన్నారు. తద్వారా నీ ఆసక్తి అనాసక్తిగా పనిచేస్తున్నప్పుడు అది నీది కాదు, బికాస్ సమ్వన్ ఎల్స్ ఈజ్ గైడింగ్ ఆల్ ద టైమ్. సర్వేలెన్స్ ఉంది, ఒక సూపర్విజన్ ఉంది. యోగంలో దెర్ ఈజ్ నో సూపర్విజన్, దెర్ ఈజ్ నో సర్వేలెన్స్, దెర్ ఈజ్ నో బడీ టు గైడ్ యూ. యూ డిసైడెడ్ టు డూ ఇట్. ఒకే ఒక్కసారి ఇంకా పక్కకు జరిగేదిలే. మా ఊర్లో ఒకతను, మా బ్రహ్మచారి అంకుల్కి తెలుసు పేరు, కంసాలతను కంసాల పని చేయాలి. అది ఉద్యోగం, డబ్బుల కోసం చేసేది, అనివార్యంగా చేసేది. అది అయిపోయిన తర్వాత తిని పడుకోవచ్చు కదా. ఆయన అది అయిపోయిన తర్వాత మట్టి తడుపుకొని బొమ్మలు చేసేవాడు. ఖాళీ ఉన్నాడంటే మట్టి తడుపుకొని చక్కగా బొమ్మలు చేసేవాడు. ఆ టైంలో ఎవరైనా వెళితే అన్ని టాపిక్స్ వచ్చేవి, సంసారము, రాజకీయము, దేశభక్తి, పాటలు, ఎనీకెన్ ఏదైనా రావచ్చు. అక్కడే నియంత్రణ లేదు. ఎవరు ఏమి చెప్పినా, ఎవరు ఎన్ని పిట్టకథలు చెప్పినా, ఎలాంటి విషయాలు చెప్పినా అతని మెయిన్ దృష్టి బొమ్మ చేయడం మీదే ఉంటుంది. ఈ 2-3 డేస్లో బొమ్మ పూర్తయింది. ఎవరో ఈ బొమ్మ చాలా బాగుంది, వినాయకుడిది, మేము తీసుకెళ్ళి అది ఇట్లా పక్కకు జరిగిందా, మళ్ళీ మట్టి ముద్ద పడే అక్కడ మళ్ళీ స్టార్ట్. సో ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో లాంటి వాడు ఒక 10,000 పెయింటింగ్స్, అంటే విచ్ ఇన్క్లూడ్ కలర్ పెయింటింగ్స్, చాలా ఇంప్రెషనిజం స్టైల్లో స్కెచెస్, రకరకాల ఇల్లస్ట్రేషన్స్ ఆర్ వాట్ ఎవర్ కంపోజిషన్స్, అలా చేయడానికి కారణం జస్ట్ ఈ లైక్స్ అండ్ డిస్లైక్స్కి బియాండ్గా జర్నీ చేయడం. నా యూట్యూబ్, నా రచన ఇష్టం లేదా ఇష్టం లేదు, అది మంచి మానసిక స్థితి. ఇనిషియల్గా నీకు అనిపిస్తుంది, అబ్బా అనిపిస్తుంది. నువ్వు అబ్బా అనిపించని అయ్యా అనిపించి చేయిపోయి ఫస్ట్ డోంట్ స్టాప్. కొద్ది రోజుల్లో ఫస్ట్ మనసు ఇష్టాల మధ్యన ఊగిసలాడింది. రాను రాను నన్ను పట్టించుకోవు, నేను ఎందుకు వస్తా అని పక్క కూర్చుంది. అప్పుడు విపరీతమైన బోరడం వస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఫేజ్ అన్నమాట. ఆ ఫేజ్ కనుక దాటితే మైండ్ వచ్చి జత కలిసింది, ఇంకా మైండ్ పక్కకు పోదు ఇంకా. బికాజ్ ఇష్టాలకు అతీతంగా పోయి అది స్వభావంగా మార్చుకుంటుంది. ఇష్టాలు రెండు స్వభావం కాదు. దిస్ ఈజ్ ద మ్యాజిక్ మన మైండ్లో, మన అంతర్గత ప్రపంచంలో జరిగేది. ఇప్పుడు సద్గురు ఇన్నర్ ఇంజనీరింగ్ అంటాడు కదా, దాని అంత సూత్రం ఇదే. సో ఇష్టాల మధ్యన ఊగిసలాడిన మనస్సు అదే పనిని తన స్వభావంగా చేస్తుంది. ఇప్పుడు నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు, ఇష్టమే చేస్తున్నావు, ఇష్టం లేదు వదిలేస్తావు, మళ్ళీ ఎక్కువ ఇష్టం వచ్చింది మళ్ళీ చేస్తావు, మళ్ళీ ఇష్టం లేదు వదిలేసినావు. అందరు బాగుందన్నారు, ఈరోజు ఎక్కువ ఇష్టం. ఒకరోజు ఏం పెయింటింగ్, బొంగులో పెయింటింగ్ అన్నారు, తీసి అవతల నొక్కుతున్నావు, ఆట నడుస్తుంది. ఒకసారి అనిపించింది, ఈ సమాజం మాటలు పట్టించుకోవడం ఏంది, ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. ఇష్టం లేదు అని వేస్తున్నావు. ఇప్పుడు బోర్ వస్తుంది ఒక ఫేజ్లో, బికాజ్ మైండ్ పక్కకి వెళ్ళిపోయింది. ఫ్రాంక్గా చెప్పాలంటే రసము లేని చెరుకులా ఉంటుంది. అక్కడ ఉంది గడ, రసం లేదు, నువ్వు ఎంత పిండినా ఏం వస్తలేదు, స్టిల్ యూ కంటిన్యూడ్. ఈ ఫేజే అత్యంత డెలికేట్ ఫేజ్ ఎవరికైనా. నేను దాటేసినాను, నేను పుస్తకాలు రాస్తున్నాను, ఇష్టం లేదు.
అలాగని డ్రైగా రాయడం లే. డ్రైగా ఎప్పుడు మనసు పక్కకుంటే డ్రై ఉంటుంది. ఇప్పుడు మనసు వచ్చి కలిసింది, త్రివేణి సంగమం. బాడీకి నేను చేసే పనికి వచ్చి మైండ్ తోడైంది. మైండ్ 100% యాక్టివ్ ఉంది, ఇష్టాయిష్టాలకు అతీతంగా. అప్పుడు నిజమైన రసం పుడుతుంది. ఇక ఆ వర్క్ ఆగదు, ఎప్పటికీ ఆగదు, ఎవరి వల్ల ఆగదు. దట్ ఈస్ బియాండ్ అప్రిసియేషన్ ఆర్ అప్రహెన్షన్, రిబ్యూక్, ఏదైనా కావచ్చు. సో మా ఊర్లో మా బ్రహ్మచారి అంకుల్ కూడా మామూలు సాదాసీదా మనిషి, కంసాలు పని చేసి మిగతా సమయంలో సొంతంగా వైలిన్ సాధన చేసిండు. ఎంత కష్టం తెలుసా అసలు. మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు ప్రాక్టీస్ వైలిన్ విదౌట్ ఏ మాస్టర్. ఇంపాసిబుల్ అది. నేను చాలాసార్లు సరదాగా జోకేస్తా. గురువు ఫోటో పెట్టుకొని వీడు బాణం వేసేది నేర్చుకున్నాడు, వైలిన్ నేర్చుకోమని. బాణం వేసేది 1 డైమెన్షనల్. అక్కడ ఉంది, లక్ష్యం ఉంది, ఇక్కడ బాణం ఉంది. వేయగా తెలుస్తుంది ఎలా పట్టుకోవాలి, ఎలా బ్రీత్ని హోల్డ్ చేయాలి, ఎట్లా చూడాలి, ఎట్లా వదలాలి, ఎంత దూరం నుంచి వదలాలి, బాణం బరువేంది, ఆ విల్లు బరువేంది, నువ్వు ఎక్కడ నిలబడ్డావు, మట్టి నేలనా, ఇసుక నేలనా, తడి ఉందా, వాతావరణంలో గాలి ఎట్లుంది, ఇటు వస్తుందా, ఇవన్నీ మెల్లమెల్లగా తెలుస్తాయి. ఒకసారి నీకు తెలిసిన తర్వాత గోల్ఫ్ లాగా ఇంకా ప్యాటర్న్ మారదు. వైలిన్ అట్లా కాదు, ఎవ్రీ రాగానికి ప్యాటర్న్ మారుతుంది. ప్రతి రాగానికి మనోధర్మం వేరే ఉంది, ప్రతి రాగానికి మూర్ఛన వేరే ఉంది. చాలా పెద్ద సబ్జెక్టు అండ్ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. పెద్ద సబ్జెక్ట్ ఈజీ సబ్జెక్ట్ అయినా బాగుంటుంది, పెద్దది కాంప్లికేటెడ్ బోత్. అతను సొంతంగా ఎవరో వైలిన్ ఇస్తే దాన్ని తెచ్చుకొని దాన్ని ట్యూనింగ్ నేర్చుకొని ఆ శృతి ఎట్లా చేస్తారు, ఎప్పుడు ఇదే ఆలోచన. ఏమొస్తుంది బ్రహ్మచారి నీకు? నవ్వేటు ఫ్రాంక్గా చెప్తాను, ఏం రాలే ఇప్పటి వరకు. అట్లీస్ట్ నేను నా యూట్యూబ్ ఛానల్లో వైలిన్ ఎన్నోసార్లు పెట్టినా, ఇంతవరకు ఆయన ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యాలి ఆ ఊర్లో ఉన్న గుళ్ళో వాయించడం తప్ప. అది కూడా ఎవరికి తెలియదు. వచ్చి సలహాలు ఇచ్చేవాళ్ళు, మంచిదా చెడ్డదా, వాయిస్తూ తప్పు నోటు వాయించిన చెప్పేవాళ్ళు లేరు. అతను గుర్తుపడతాడు, అరే ఆడ తప్పు వాయించిన, ఎవరికి తెలియదు అసలు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను శ్రీరాగం వాయిస్తాను అని చెప్పిన, ఇక్కడ ఉన్న 20 మంది ప్రేక్షకులకి అసలు వాళ్ళకి శ్రీరాగమే తెలియదు అనుకో. బాగుందా శ్రీరాగం? ఇది శ్రీరాగం కాదు, మోహన్ రాగం ఇది. సో తెలియకపోతే అన్ని రకాల శ్రీరాగాలు. అంతే. తెలిసిన వాడు శ్రీరాగం అని ఏంది పెద్దగా వాయిస్తున్నావు, గూట్లే ఎవరి చెవులో పూలు పెడుతున్నావు, అట్లాంటి వాడి కోసం ఎత్తులాడుతున్నాడు. శ్రీరాగం. ఓకే. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, లివింగ్ ఎగ్జాంపుల్ అతను. ఏ ఫేక్ లేదు, లేదా ఇమాజినరీ స్టోరీ కాదు. ఐ హ్యావ్ విట్నెస్డ్ హిజ్ లైఫ్ అండ్ ఐ హ్యావ్ బీన్ విట్నెసింగ్ టిల్ టుడే. ఇప్పటికీ తను ఫోన్ చేస్తే సంగీతం తప్ప వేరే చర్చ ఉండదు. ఆయన ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నేను చేయలేదు దాని నుంచి. 40 ఏళ్ళు గడిచిపోయింది. ఎంతో జ్ఞానం ఉంది అన్నట్టు. ఇట్లా 2 నోట్స్ వాయిస్ చెప్పేసి మధ్యమతి బలం ఉంటుంది అని మా చెప్పి. వాళ్ళ అబ్బాయి సొంతంగా వీణ నేర్చుకున్నాడు. వాడు వీణ ఇట్లా పట్టుకొని ఒక రకంగా అంటే నువ్వు థ్రిల్ అయిపోతావు. ఆ శబ్దం, దాని యొక్క అందం. సంజయ్ కింగి అని ఒక ఫేమస్ సితారిస్ట్ ఉన్నాడు. ఒకసారి మా ఊరు విజిట్ చేసి ఈయన పరిచయం చేసాడు, మా అబ్బాయి కొంచెం సితార్ నేర్పియండి, లేదా వీణ నేర్పియండి. ఏది బాబు ఒకసారి వాయించంటే, వీడు పీజీ డిప్లొమా స్టేజ్లో ఉన్నాడు, వీణ నేర్పిస్తే యూనివర్సిటీకి పంపించండి. రాదు బచ్చగాడు అనుకున్నాం, బాగా వాయిస్తున్నాడు అని చెప్పిపోయింది. వాళ్ళకి తెలియదు ఏ స్టేజ్లో ఉన్నారో, అంత నేర్చుకుంటున్నారు. సో ఇప్పటికీ సంగీతం అనే చర్చ నడుస్తుంది. ఇంట్లో గూడు ఉంటుంది, ఆ గూడులో వీణ ఉంటుంది, వైలిన్ ఉంటుంది, బుల్బుల్ తరంగ ఉంటుంది, కంజర ఉంటుంది. సాయంత్రం అయితే చేపలు వేసుకోవాలి, 3-4 గంటలు గడిచిపోతుంది. మధ్యలో ఏం చేసిండు, ఎవరెవరో బ్రహ్మచారి నువ్వు బాగా వాయిస్తున్నావు, మా పిల్లలకి నేర్పి సాపాసాలు నేర్పించిండు. రాను అనిపించింది, అమ్మ వీళ్ళకి నేర్పించిన టైం వేస్ట్, లేదని ఎవరికి చెప్పను అన్నాడు. మళ్ళీ ఒక్కడే ఆ ఊర్లో ఎవరో సంగీతం మాస్టర్ వచ్చిందంటే పోయి కాళ్ళు పట్టుకొని సంగీతం కొంత పరిస్థితి చేసి రోజు కంసల పని చేయాలి. మళ్ళీ కుటుంబ బాధ్యతలు, అది ఉద్యోగం, ఇది యోగం, 2 చేయాలి నువ్వే. రెండింటికి ఆధారం మా బాడీ మైండే. పంచెట జోబులు దోపుకోవాలి, వైలిన్ పట్టుకోవాలి, పోవాలి. అందరు ఊర్లో పిచ్చోళ్ళు అదృష్టోళ్ళు. అంటే వినే శ్రోత లేడు, నీకు ఆర్డర్ ఇచ్చే ఒక బిజినెస్ మ్యాన్ లేడు, నీకు అవార్డు ఇచ్చేవాళ్ళు లేడు, నువ్వు వాయించింది తప్ప రైట్ అది చెప్పేవాళ్ళు లేడు.
స్టిల్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. హీ వాంట్స్ టు కనెక్ట్ ద డాట్స్ ఆల్ ద టైమ్. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఏదైనా పాట వచ్చిందో ఆ పాట వెంటనే విని దాన్ని టేప్ రికార్డర్లో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది, క్యాసెట్ 2 బటన్స్ నొక్కితే రికార్డ్ అవుతుంది. ఎన్ని పాటలు మేము వాడుకున్నాం. అసలు ఆ పాట ఇప్పుడు దాని అర్థం ఇప్పుడు తెలుసు నాకు. ఎంత బాగుంది పాట, ఇది ఏం రాగం ఉంది, అసలు ఈ పాట అంటే ఎట్లుండాలి. పాట భూలా నహీ దేనా జీ భూలా నహీ దేనా జమానా ఖరాబ్ హై దగా నహీ దేనా జీ దగా, ఇది కదా పాట అంటే అనే. నేను చెప్తున్నా కదా, బెంజ్ కారు కొన్నాడు కూడా అంత ఉత్సాహంగా బెంజ్ కారు చెప్పాడు. కొన్నానండి. ఒక పాట ఎవరు కట్టిండ్రో ఎవరు పాడిండ్రో. ఒకసారి ఒక చిన్న మ్యాజిక్ జరిగింది. నేను శిశుమందిర్ దగ్గర ఆడుకుంటున్నా, పక్కన రేడియో వినిపిస్తున్నది, ఒక పాట వస్తున్నది. ఆ పాట ఎవరు పాడే, ఎగ్జాంపుల్ ఈ పాట, ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అయ్యో పాపం పసి, నా పాటిది ఈ పాట. అట్లాగే చల్లని రాజా ఓ చందమామ, ఇది చాలామంది ఘంటసాల పైన అనుకుంటారు. అయితే ఆ రేడియోలో చెప్పారు, పాడినవారు సుశీల, జిక్కి, రఘునాథ పాణిగ్రహి అని చెప్పారు. ఇది నేను విన్నా. వచ్చిన తర్వాత అంకుల్ ఆ పాట రికార్డ్ చేసుకున్నాడు. నేను ఒక పాట వినిపిస్తే ఎవరు పాడారో చెప్పు అన్నాడు. అంటే 3 ఆప్షన్స్ ఇవ్వాలన్న. పెట్టగానే ఇది నాకు ఆడే ఆన్సర్ తెలుసు. ఎవరు పాడినప్ప గొంతు కొంచెం వెరైటీ ఉంటుంది. ఘంటసాల కాదు, సరే కాదు. పిబి శ్రీనివాస్ కాదు, ఎవరప్ప, రఘునాథ పాణిగ్రహి. థ్రిల్ అయిపోయాడు అసలు. అది నువ్వు విన్నావు ఎక్కడో, లేకపోతే నీకు తెలిసింది కాదంటే ఇప్పుడే విన్నా నేను. చూడు, ఆ ఊర్లో ఇలాంటి చర్చ ఉంటుందా? ఈనాటికి లేదు. నిరంతర జిజ్ఞాస, ఇష్టాయిష్టాలకు అతీతంగా రాను రాను ఇష్టం వచ్చి కూర్చుంటుంది. అంటే నిజమైన ఇష్టం అంటే సహజత్వం అన్నట్టు. ఇప్పుడు ఇష్టాయిష్టాలకు అతీతంగా దీనికి పోతున్నావు, ఇష్టాయిష్టాలకు అతీతంగా నిద్రపోతున్నావు, ఇష్టాయిష్టాలకు అతీతంగా తింటున్నావా లేదా? సో నీ వర్క్ కూడా ఇష్టాయిష్టాలకు అతీతంగానే ఉండాలి. ఇది ఆల్రెడీ చెప్పిన 100 సార్లు చెప్తే సచ్చేవారు, పర్వాలేదు. రిజిస్టర్ కానీ మిద్ద మీద పడుకున్నావు ఎండాకాలం. ఇప్పుడు ఎవరైనా ఏముంటుంది, ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కాబట్టి సమ్ టైం పాస్ ఎవరు లోకల్లో వాడు ఉంటున్నాడు. అప్పుడు ఆయన చుక్కలను చూసుకుంటా ఒక పర్టికులర్ చుక్క, అది ఒక పర్టికులర్ ప్లేస్లో నిలబడి ఒక కట్టెపుల్ల పెట్టాలి. ఇట్లా పెడితే ఆ కట్టెపుల్లకి చుక్క ఈక్వల్గా ఉంది, ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడు, ఒక సైంటిస్ట్ సంగీతం పక్కన పోయింది. ఇప్పుడు సాయంత్రం అయితే చుక్కలు ఎంతసేపు సంగీతం పాడతాం. అరే విశ్వం ఇట్లారా, రజని ఇట్లా చూడు, కరెక్ట్గా ఈ పుల్లకాడి చూస్తే చుక్క ఏడు ఉంది. మనం గుర్తుపెట్టుకోవాలి, ఆడికెళ్ళి చూస్తున్నాం, పుల్ల తీయొద్దు, ఇంకా అది చెక్కినా ఒక చోట ఈ పుల్లకు ఒక డాట్ పెట్టి కరెక్ట్గా చుక్క అక్కడ కనిపిస్తుంది. అసలు ఇలాంటి చర్చలు ఎవరైనా చేస్తారా? నెక్స్ట్ డే మిద్ద మీద పడుతుంది, మళ్ళీ అక్కడి నుంచి చూస్తే ఆ చుక్క రైట్ సైడ్ జరిగింది అంటే విశ్వం తిరుగుతుంది చూడు. ఒక 10 days తర్వాత చుక్క ఇక్కడికి వచ్చింది, చూసినావా మన భూమి తిరుగుతుంది, ఆ నక్షత్రం మండలం అంతా తిరుగుతుంది, అంటే మొత్తం తిరుగుతుంది. అట్లా జోలి పెట్టి పడుకుంటున్నారు గంటలు, 1 రోజు 2 రోజులు కాదు. సో అట్లా ఇష్టాయిష్టాలకు అతీతంగా మనం ఉన్నప్పుడు నిజమైన ఆసక్తి పుడుతుంది. ఇంకా అది పోదు. ఇంకా ఇప్పుడు త్యాగరాజ స్వామి 36,000 సంకీర్తనలు రాసిండు, అన్నమాచార్యుడు 30,000 పైచిల సంకీర్తన. ఇష్టం ఉంటే ఎవరినంది రాస్తారా? ఇష్టము లేదు, అయిష్టము లేదు, నిజమైన ఇష్టం వచ్చింది. భాషలో అన్ని ఇష్టాలు. నిజమైన ఇష్టం అంటే నీ స్వభావం అయిపోయింది. నీళ్లు దాగినంత సులువుగా, శ్వాసించినంత సులువుగా ఓ పాట కట్టేసి. సో ఆ స్థితికి మన మైండ్ తీసుకురావాలంటే ఈరోజే బీజం వేయాలి. ప్రాపంచికంగా బతకడం కోసం మన కర్మగాలి ఈ బీదల ఇంట్లో పుట్టినందుకు ఉద్యోగం చేయక తప్పదు. చేద్దాం, చలో, తప్పేం లేదు. అందులో చేసేది పనే, అందులో వాడేది నీ బాడీ మైండ్. అయినప్పటికీ అది నువ్వు ఇష్టమై చేస్తలేవు, అయిష్టమై కూడా చేస్తలేవు, అవసరం కోసం చేస్తున్నావు. అక్కడ అవసరం పెద్ద పీట వేసింది. సేమ్ మెకానిజం, బాస్ని తీసేసి అంతే. కింద నీ ఎంప్లాయీస్ అంటే నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి చేయట్లేదు ఈ పని, నువ్వు ఎంచుకున్నది. ఎవరో చెప్పినందుకు చేయడం లేదు, ఇష్టాయిష్టాలకు ఖచ్చితంగా చేస్తావు. మళ్ళీ ఇష్టం వచ్చిందా నువ్వు ఆపేస్తావు ఖచ్చితంగా. 100% అయిపోతుంది. ఇప్పుడు చాలామంది ఇష్టంతో పెయింటింగ్ నేర్చుకుంటారు, ఇష్టం పోయింది నేర్చుకుంటారు. నేను వైలిన్ క్లాస్లో చాలామంది చూసాను, వీ లవ్ వైలిన్ అంటే మా సార్ తెలిసి వీడు వదిలేస్తున్నాడు. వాడు ఉంటాడు, ఏదో సార్ నేర్చుకోవాలని వాడు నేర్చుకుంటాడు. వాడికి ఇష్టం లేదు, ఇష్టం లేదు, వాడికి సహజమైన ఆసక్తి ఉంది. మధ్యన ఒక వ్యాక్యూమ్ వస్తుంది,
ఒక 1 month 2 months 3 months ఏ గ్రోత్ ఉండదు, పాయ్ 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 అంటది వైలిన్. హఠాత్తుగా పలుకుతుంది, వాడికి తెలుసు బాగుంది వస్తుంది. అప్పుడు వాడంతకు వాడు ఉద్యుక్తుడే వస్తాడు. ఫస్ట్లో ఈడ్చుకుంటూ వచ్చాడు బాడీని. ఫస్ట్లో వచ్చిన బాడీ బయటే ఉంది, మైండ్ బయటే ఉంది, రాలే. ఈ బాడుకో వాడు ఇష్టాలు లేకుండా చేస్తాడు, నాకేం పట్టింది. మెల్లమెల్లగా వాడు సంవత్సరం గడిచిందో మెల్లగా మైండ్ వచ్చి కూర్చుంది. ఆ తర్వాత వచ్చి లోపల దూరింది. కరెక్ట్ ఇప్పుడు పనిలో దూరింది. ఎప్పుడైతే మైండ్ తనంతకు తాను సహజంగా ఇన్వాల్వ్ అవుతుంది చూడు, దెన్ యూ హ్యావ్ క్రాస్ ద మైండ్. అది నీ స్వభావమే అయిపోయింది, నిద్రలాగా. స్వభావం అంటే ఏమిటి? అలసట లేకుండా చేసేది. నా స్వభావం నిద్రించడం, నా స్వభావం హాయి కూర్చోడం. అట్లా నా స్వభావం పెయింటింగ్. ఎవరిని గుర్తుపట్టవచ్చు ఎవరిలో యోగం ఉందని అంటే, ఎవడైతే తన మాటల్లో చెప్తాడు. ఏ గ్రేట్ ఆర్టిస్ట్ చెప్పాడు ఐ లవ్ పెయింటింగ్ అని. వేస్తాను. చాలా గొప్ప గొప్ప వర్క్స్ చేసిన వాళ్ళు వాళ్ళ పుస్తకాలు చదివితే తెలిసింది, ఏదో చేస్తూ పోతే ఏదో జరిగింది అనుకున్నాం. ఇదంతా ఇష్టం లేదా ఇష్టం లేదు. బీథోవెన్ లైఫ్ చదివినప్పుడు ఆపరా అంటున్నది. ఆపరా తెలుసా? ఒపేరా. మనం అన్నాలి తెలుగు వాళ్ళం కూడా ఒపేరా అందాం, OPERA. బట్ అదర్వైజ్ ఇట్ షుడ్ బి కాల్డ్ ఆపరా. ఎన్నో ఆపరాస్ రాశాడు ఇన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్. అప్పుడున్న రకరకాల ఆపరాస్ని చూసి అట్లా కాకుండా ఇంకేదో చేయాలి. ఇప్పుడు అంతెందుకు, మనం కార్ రివర్స్ చేస్తుంటే టినెడి నెడి టినెడి నెడి తినడి నెడి 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 నెడి, ఇవంతా అతని కంపోజిషన్సే. ఏనాడు చేసిన కంపోజిషన్ స్టిల్ పీపుల్ ఆర్ యూజింగ్. అంటే సింప్లిఫైడ్ వర్షన్ ఆఫ్ మ్యూజిక్. టంగ్ 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 టరడర టంగ్ 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 టరడరడన్ టరడరడన్ టరడరడరడరడరడన్ టరడరడరడరడరడన్ టరడరడరడన్ టంగ్ 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 అయిపోయింది. ఇట్లాంటి మ్యూజిక్. అప్పటి వరకు అరుపులు, కేకలు, సంగీతం ఇట్లే సింప్లిఫై చేశాడు. అక్కడి నుంచి వెస్ట్రన్ మ్యూజిక్ యొక్క పారాడైమ్ షిఫ్ట్ జరిగింది. అది ఇష్టాయిష్టాలకు అతీతంగా చేస్తాను. అట్లాంటి బీథోవెన్ని క్షయరోగం వచ్చిందని ఊరు బయట ఇసిరేశారు. అప్పుడున్న సోషల్ కస్టమ్స్లో క్షయ వచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. దగ్గి అనామకుల్లో మరణించాడు. బట్ స్టిల్ ఈజ్ మ్యూజిక్ లివ్స్ ఆన్. సో మనం ఎవరెవరి పేర్లు చెప్తున్నామో అది ఆధ్యాత్మికతలో కానీ, సైంటిఫిక్ రెల్మ్లో కానీ, బిజినెస్ రెల్మ్లో కానీ ఎవరెవరి పేర్లు మనం ఉచ్చరిస్తున్నామో వాళ్ళంతా ఇష్టాయిష్టాలకు అతీతంగా పనిచేసి నిజమైన స్వభావంలోకి వచ్చిన వాళ్ళు. బిల్ గేట్స్ ఇప్పుడంటే కోటీశ్వరుడు, ఫస్ట్ అయితే కాదు కదా. ఎన్నిసార్లు ఫెయిల్ అయింటుంది ప్రాజెక్టు. స్టీవ్ జాబ్స్ ఎన్నిసార్లు ఫెయిల్ అయింటుంది. తీసేస్తారు. తోపురా అసలు. నువ్వు వాళ్ళ లైఫ్ చూస్తే పిచ్చెక్కుతుంది. అదే స్టీవ్ జాబ్స్. నేను మహబూబ్నగర్లో ఇల్లు కట్టుకున్న తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ. నేను ఒక అండర్స్టాండింగ్తో నా రూమ్ కట్టుకున్నా. నేను స్టీవ్ జాబ్స్ ఆటోబయోగ్రఫీ చదివితే ఎగ్జాక్ట్లీ అలాంటి రూమ్లోనే తను బతికేవాడు. ఏముండవు ఆ రూమ్లో. పుస్తకాలు, ఒక లైటు, పడుకోవడానికి ఒక చాప, నథింగ్ ఎల్స్. ప్రపంచాన్ని బయట వదిలేసి లోపలికి వచ్చేవాడు. ఒక చిన్న నీకు ఫోటో చూపిస్తుంది ఇలా. ఇప్పుడు అది లాస్ట్కి చూపిద్దాం. ఒక చిన్న స్టాండ్ ఉండి ఒక కట్టె ఉంటుంది ఇట్లా, ఒక రాడ్. ఆ రాడ్ పైన బల్బ్ వెలుగుతుంటుంది. అది నువ్వు ఎట్లనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బల్బు మార్చలేవు కదా. రాడ్కి బల్బు ఉంది, నీకు వైర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ బల్బుని మనం జరుపుకోవచ్చు మనకి ఇక్కడ. అట్లా ఒక బల్బు తను ఎక్కడ కూర్చొని ఆ బల్బు దగ్గర జరుపుకొని హ్యాగ్ యూస్ టు రీడ్. అంతులేని అధ్యయనం. ఏ పని లేదు, ఊరికి వెళ్ళవచ్చు. సో ఎలాగూ మరణం వస్తుంది. మరణంలోపు అంటే చావొచ్చేలోపు ఊరికే చావకు. అంటే ఒకసారి నిజమైన చావొచ్చేలోపు 1,00,000 సార్లు వస్తాడు మనిషి ఇష్టాలు పడి. ఇష్టము లేదు, అయిష్టం లేదు. ఐ లవ్, ఐ జస్ట్ డూ ఇట్. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత ఏమో బోర్ వస్తుంది, మైండ్ పక్కకుంది కాబట్టి. తర్వాత మైండ్ వచ్చి కలిసిందా, అద్భుతం జరిగింది. కలుస్తుంది పక్క. మైండ్కి నువ్వు తప్ప ఇంకో దారి లేదు. అది ఇంకొంత వరకు పోనీకి రాదు. అది నీకాడనే ఉండాలి. ఇష్టాయిష్టాలకు అతీతంగా పనిచేస్తే ఒక్కటి సైద్ధాంతికంగా జరుగుతుంది. మీరు ఊరికి ఆలోచించినా తెలుస్తుంది. ప్రపంచం కట్ ఆఫ్ కాలే. ఇప్పుడు ఇష్టాయిష్టాలకు అతీతంగా నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు 6 hours, ఖచ్చితంగా ప్రపంచం డ్రాప్ అయిపోతుంది. ఇనిషియల్గా ఉంటుంది కొంత, ఆ తర్వాత నువ్వు కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్లోకి వచ్చేస్తావు. ఇప్పుడు జన్మాశ్రమాల్లో కూడా ఇదే చేస్తారు. ప్రతిరోజు జన్మాశ్రమాన్ని క్లీన్ చేస్తారు. అది అంటే పరమ క్లీన్ ఉంది అసలు. స్టిల్ దే క్లీన్ ఎవ్రీథింగ్. అసలు డీటెయిల్స్గా ఏదైనా ఒక చిన్న ఉందంటే
దాన్ని బ్రష్ తీసుకొని క్లీన్ చేస్తాం. జన్ ఆశ్రమాల బయట మనం కూడా ప్లేస్ ఉంటే నేను ఇబ్బంది చేసి ఉండేవాడిని. లేదు, క్యాకరే గులకరాలు ఉంటాయి కదా, లేదా కంకర, అది ఈ ఇంత ఏరియాలో పోయాలి. ఒక చిన్న నాగల్ లాంటిది ఉంటుంది, దానికి 6 పుల్లలు ఉంటాయి ఇనుపవి. ఇప్పుడు ఇట్లా అని పెయింటింగ్స్ చేస్తారు, ఎవ్రీడే పెయింటింగ్ చేస్తారు గులకరాలతో. ఎప్పుడైనా చూసావా? అరే అది కూడా చూపిద్దాం, 2 చూపించాలి. మళ్ళీ ఒకటి స్టీవ్ జాబ్స్ హోము, తర్వాత గులకరాల పెయింటింగ్. ఏమీ రాదు, సాయంత్రం అయితే చెడిపేస్తారు దాన్ని. దాని అర్థం ఏంది? అందం ఉండాలి, తెలుసుకో, బట్ ఇది పర్మనెంట్ ఉండదని. అసలు చేస్తుడే పర్మనెంట్ కాదు. నువ్వు వేసే బాడీ పెయింటింగ్ గురించి ఎందుకు నీకు అంటే అటాచ్మెంట్ లేని స్థితిలో వాళ్ళు పనిచేస్తుంటారు. సో ఇష్టాయిష్లకు అతీతంగా ఉన్న ఉంటుంది, అటాచ్మెంట్ లేదని అద్భుతం జరుగుతుంది అసలు. ఇప్పుడు ఇది పుస్తకాలు చదివితే దొరికేది కాదు, నువ్వు ప్రాక్టికల్గా చూడు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నాకు ఇష్టము లేదు, ఇష్టం లేదు, పని ఉంది అంతే. గొప్ప పని కాదు, మామూలు పని కాదు, పని ఉంది అంతే. ఎవడన్నా ఎక్సలెంట్ ఉందన్నా అది మామూలు పని, వరస్ట్ ఉందన్నా అదే పని. అలాంటి స్థితిలో నిజమైన పనికి ద్వారం ఓపెన్ అవుతుంది. నిజమైన యోగం అక్కడ మొదలవుతుంది. ఇక నీకు టైం తెలియదు. ఒక బోధిధర్మ తీసుకో, ఒక మార్పా తీసుకో, మిలరేపా తీసుకో, ఓషో తీసుకో. 25,000 గంటలు మాట్లాడండి ఓషో. ఎవడన్నా మాట్లాడుతాడా? ఇష్టమై మాట్లాడుతాడా? ఇష్టమైతే ఆగిపోతుంది ఎక్కడో చూడు. నాకు సినిమా అంటే ఇష్టం అన్న చూడు, అసలు వరుస చూడుకో. ఎందుకు చూస్తావు? ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది. అట్లా కాకుండా సినిమాని అధ్యయనం చేస్తాడు, చూస్తాడు చూడు, వాడు పనికిరాని సినిమాలు చూస్తాడు, చెత్త, వాడు వేరే కథ. వాడు ప్రతి దాంట్లో వాడు గ్రాస్ప్ చేసేది వేరే ఉంటుంది. 25,000 గంటలు మాట్లాడండి. ఏ యూట్యూబ్ లేని రోజుల్లో ఇప్పుడైతే ఉత్కారేస్తుండే నాకు తెలిసి. తను ఏం మాట్లాడినా అద్భుతంగా ఉంటుంది కదా. తను మాట్లాడితే జ్ఞానమే నాయ. ఇన్ఫర్మేషన్ చాలా అంటే ఎంతో చదివిన అనుభవం వల్ల రకరకాల విషయాలను క్రోడీకరించి చెప్తాడు. ఇప్పుడు నేను అష్టావక్ర గీత చెప్తున్నా, నాకున్న కొంత అధ్యయనం సారం నుంచి నేను చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్పకుండా ఆ దృగ్విషయాలు అర్థం కావు. ఇప్పుడు ఈరోజు అష్టావక్ర గీతలో ఒక టాక్ ఉంటుంది, విస్మరించు, మర్చిపో. ఎలా మర్చిపోతాను? ఆటో ఎక్కి దిగినావు, ఆటోని మర్చిపోయాను, ఆటో వాళ్ళని మర్చిపోయాను, అట్లా మర్చిపో. నీకు అవార్డు వచ్చింది, మర్చిపో. మర్చిపోవడం నీకు తెలుసు. అసలు నువ్వు రోజులో చేస్తున్న 100 పనుల్లో 99 అనుభవాలు నువ్వు మర్చిపోతున్నావు. ఆ గుర్తుపెట్టుకున్నవే బాధిస్తుంది అని గుర్తించుకోవడమే నీ జ్ఞానం అంటే. సేమ్ ఈ ఇష్టాయిష్లకు అతీతంగా నువ్వు ఎప్పుడైతే పని చేస్తావు అనంతమైన పనికి ద్వారం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చదవడం ఉంది, ఎవ్రీడే 10 పేజీలు అనుకోవాలి. నువ్వు సంవత్సరం తిరిగేసరికి ఎంత చదువుతావు తెలుసా? నువ్వు ఎవ్రీడే 10 పేజీలు అంటే 10 రోజుల లోపల నువ్వు 100 పేజీలు చదివేసినావు. నెలలో 300 పేజీలు చదివినావు. సంవత్సరంలో 12 మూల 36 3,600 పేజీలు చదివి. 3,600 పేజీలు అంటే అట్లీస్ట్ ఒక 20 పుస్తకాలు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తే 10 పేజీలు కాదు 50 పేజీలు చదువుతావు. బికాస్ కన్సిస్టెన్సీ వల్ల నీకు ఎక్సలెన్స్ వస్తుంది. అప్పుడప్పుడు చేసేవాడికి రాదు. రోజు డ్రైవ్ చేసిన వాడికి ఎక్కడ పోవాలి, గోవా కొడదాంపా అంటాడు. ఇప్పుడు నేర్చుకున్నవాడు అమ్మ అమీర్పేట, అమ్మ చాలా దూరం. వాడికి ఇక్కడి నుంచి అమీర్పేట మధ్యనే వాడి జీవితం అలసిపోతుంది. వాడు గోవాకి ఫిక్స్ చేసిండు, అదే కారు, అదే బాడీ, అదే మైండ్. ఒకడు అమీర్పేటకి చతికిలబడ్డాడు. సంపూర్ణంగా అర్థమవుతున్న కొద్ది సమయం వెళ్ళింది. నీ బాడీ ఎప్పుడు ఒక ఈక్వానిమిటీలో ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చెక్ చేసి చూసుకోవాల్సిందే. నేను చెప్పిన దాంట్లో ఏమైనా సంశయాలు ఉన్నాయా? ఇలా సంశయాలు ఉండడానికి అవకాశం లేదు. నేను అంటున్నా, ఉద్యోగము చేయి, యోగము చేయి, 2 చేయి. తెలివైన వాడు ఉద్యోగాన్ని యోగంగా మార్చుకుంటాడు. ఎగ్జాంపుల్ చెప్పనా? నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక రెస్టారెంట్లో వాడు మాస్టర్ అంటారు కదా, దోశలు వేస్తాడు. ఇది ఎప్పుడు చాలా ఏళ్ళ క్రితం స్టోరీ. వాడికి హఠాత్తుగా అనిపించింది ఆ ఉద్యోగాన్ని యోగంగా మార్చుకోండి, దోశల పని పెట్టేసినాడు. సేమ్ అదే దోశ ఇక్కడ వేసిండు, కానీ అక్కడ ఉద్యోగమైంది, ఇక్కడ యోగమైంది. పైన ఎవడు చెప్పలే, దోశ అయిపో అని ఎవడు చెప్తలేడు, తనే చేస్తున్నాడు పోయి. సరే, అది కొనసాగించాడా? ఈ యోగంలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మానసికంగా. అంటే ఎవరిని అప్రిషియేట్ చేస్తే పొంగిపోవడం ఇట్లాంటివి వచ్చింది అనుకో, మళ్ళీ అందులో ఇరుక్కపోతావు. ఇంకా మెచ్చుకోవడం కోసమే, మెచ్చుకోబడడం కోసమే నువ్వు స్టార్ట్ చేస్తావు, మళ్ళీ అది కూడా ప్రాబ్లం. సో కొన్ని హర్డల్స్ ఉన్నాయి.
కానీ అవి అంత పెద్ద విషయం కాదు. ఫస్ట్ ఈ స్టెప్లోకి రావాలి. ఈ ప్రపంచంలో ఎవరెవరు ఆటోబయోగ్రఫీస్ మనం చదువుతున్నామో, చార్లీ చాప్లిన్ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. చార్లీ చాప్లిన్ మనిషే, అడాల్ఫ్ హిట్లర్ మనిషే. చార్లీ చాప్లిన్ ఆటోబయోగ్రఫీ నేను చదివిన, అడాల్ఫ్ హిట్లర్ మైన్ క్యాంప్ కూడా చదివిన. ఇద్దరు చేసింది ఒకటే, ఇద్దరు యోగమే చేసిర్రు. ఒకడు వినాశన యోగం చేసిండు, ఒకడు మన కళాత్మక యోగం చేసి, ఒకడు తన యొక్క ఇష్టాయిష్టకు అతీతంగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేసిండు. హిట్లర్ ఒక హోలోకాస్ట్ క్రియేట్ చేసిండు, ఒక క్యాటాస్ట్రఫీ క్రియేట్ చేసిండు. జ్యూస్ మీద ఒక విషం చిమ్మిండు. అక్కడి నుంచి ఒక పొలిటికల్ పార్టీ చేసిన తర్వాత ఒక రూలర్ అయ్యిండు, ఒక డిక్టేటర్ అయ్యిండు. వాడే కొని తెచ్చుకున్నాడు. అదే చార్లీ చాప్లిన్, అదే యోగం ఇష్టాయిష్టలకు అతీతంగా. ఎన్నిస్కా స్క్రిప్ట్ రాసినప్పుడు చార్లీ చాప్లిన్ తీసిన మోడర్న్ టైమ్స్ కావచ్చు, లేకపోతే ద కిడ్ కావచ్చు, లేదా ట్రంప్ కావచ్చు, ఎంత అద్భుతమైన సబ్జెక్ట్స్ ఉంటాయి. 1 AM అని ఉంటుంది. ఎప్పుడు చూడండి 1 AM, ఒకడే యాక్టర్ ఉంటాడు, 25 నిమిషాలు ఉంటుంది. 1 యాక్టర్, ఒక్క డైలాగ్ ఉండదు. ఒక తాగుబోతూ ఇంటికి వచ్చి బెడ్ మీద పడుకోవాలి. వాడి కష్టాలు ఉంటాయి. ఫుల్ తాగాడు, ఎవ్వలేడు. వాడిల్లే వాడికి వింతగా కనిపిస్తుంది. వాడు మెట్లు ఎక్కుతుంటాడు, ఇక్కడ ఎక్కుతుంటాడు, దిగుతుంటాడు, అక్కడక్కడనే తట్టుకోబడతాడు. తర్వాత తీరా పైకి పోయిన తర్వాత అక్కడ ఒక చిన్న చింపాంజీ బొమ్మ ఉంటుంది. దాన్ని చూసి భయపడి కింద పడతాడు, మళ్ళీ లేచి చూస్తాడు, ఆ తర్వాత పోతాడు. ఇట్లా ఏమో 25 నిమిషాలు గడిచి ఒక్కడే. దానికి స్క్రిప్ట్ అతనే, యాక్టర్ అతనే, ఎడిటర్ అతనే, మ్యూజిక్ అతనే, ప్రొడ్యూసర్ అతనే. మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు మనం ఏదో సినిమా స్టార్లు ఏం రెమ్యునరేషన్ అనుకుంటాం. చార్లీ చాప్లిన్ యూస్ టు ఎర్న్ $2 lakh per week. $2 lakh per week. జస్ట్ డబ్బు అంటే అదిరా. ఈ తొక్కలో పైసలు చూస్తారు, మనం పైసలు అనుకుంది సార్. అది ఎందుకు వచ్చింది? కన్సిస్టెన్సీ వల్ల నీ దిక్కు చూస్తారు. నేనే చెప్తున్నా, నేను పుస్తకాలు అనే ఒక యోగం స్టార్ట్ చేసిన. ఆసక్తికి అనాసక్తికి అతీతం. జ్వరం వచ్చినా రాస్తా, ఇంట్లో ఉన్న చచ్చిపోయినా రాస్తా. కోపతాపాలు కదా, ఇంట్లో ఎవరన్నా ఏం జరిగినా నువ్వు ముచ్చబోస్తున్నావు కదా, నువ్వు అట్టనే అది కూడా చెయ్యి. ప్రకృతికి అనుసంధానం చేయడం అంతే. నువ్వు ఇష్టాయిష్టకు అతీతం అంటే బియాండ్ వరల్డ్ అండ్ ప్రకృతి. జస్ట్ ఇమాజిన్, ఒక 100 పుస్తకాలు ఉన్నాయి అనుకో చేతిరాతవి. దట్ ఇట్ సెల్ఫ్ ఏ స్టేట్మెంట్. నువ్వు వద్దనుకున్నా ఒక సమాజం గుర్తుపెట్టుకుంటుంది దాన్ని. గుర్తింపు కోసం చేస్తలేను, బట్ దానికి ఆరా వచ్చేస్తుంది. నువ్వు ఒక పెయింటింగ్ వేసినావు, పర్లేదు, 100 పెయింటింగ్, ఈ 100 పెయింటింగ్ కలిపి శక్తి అవుతుంది. కానీ ఒక్కటే, ట్రాప్లో పడకు. జనాలు మెచ్చుకున్నారని బాగా చేయడం, మెచ్చుకోలేదని అసలు ఇష్టాయిష్టలకు అతీతం. ఇష్టాయిష్టలకు అతీతం అంటేనే అప్రిసియేషన్కి, ఆ తర్వాత అభిశంసకి, అంటే ప్రశంస అభిశంసలకి నువ్వు అతీతంగా ఉంటావు. దట్ ఈజ్ లిబరేషన్. పూర్తి స్వేచ్ఛలో నీ బాడీ కదులుతుంది, పూర్తి స్వేచ్ఛలో నువ్వు మాట్లాడుతుంది. ఏది లేదు టు హోల్డ్ ఆన్ టు ఆర్ టు క్యాచ్. యు ఆర్ జస్ట్ లివింగ్ ఇన్ ద మూమెంట్. చాలా బాగుంటుంది. స్టీవ్ జాబ్స్ గది, ఆ తర్వాత జెన్ పెయింటింగ్స్, ఈ 2 చూసి ముగిద్దాం. మీరు కూడా, ఇది సలహా కాదు, జీవన సూత్రం అంతే. పాటిస్తే పాటించడం, లేకపోతే లేదు. నేనేవాడిని కౌన్సిల్స్గా కొట్టంగా సలహా వేయడానికి. ఒకటైతే క్లియర్, ఎవడు విన్నా వినకపోయినా, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్. ఇది భాష. దిస్ విల్ రియల్లీ హ్యాపెన్ త్రూ మీ. రియాలిటీ. ఇష్టాయిష్టలకు అతీతంగా ఉందా, నువ్వు కర్తపోయినావు. ఇష్టాయిష్టలకు అతీతంగా లేదా, కర్తపోయింది. ఇంకా జరుగుతుంది అది. ఎప్పుడన్నా దీనికి పోయి చెప్పినవారా, ఈరోజు ఎక్సలెంట్ పోసినాను, కర్త లేడు కదా. కర్త వస్తే వచ్చేస్తుంది. तुम रूठ के मत जाना, జెన్నో రాక్ గార్డెన్ చూడు, ఏది కొట్టినా వస్తుంది. ఇప్పుడు నాకు ప్లేస్ ఉంటే నేను ప్లేస్ని ఇట్లా మారుస్తా, సోఫాలతో వాటితో నింపను. చూడు ఎంత శ్రద్ధగా ఎత్తుతారు తెలుసా. ఇది ఒక ధ్యాన సాధన. ఇది నిజానికి చెత్త ఎత్తేవాడిని చెత్త పని అప్ప చెప్తారు. అన్ని పనులు నువ్వే చేయి అసలు ఒక కొద్ది రోజులు.
అసలు ఎవరికి ఏం చెప్పకు, నువ్వే బట్టలు ఉత్తుకో, నువ్వే ఇస్త్రీ చేసుకో, నువ్వే దూవుకో, నువ్వే చెత్త ఎత్తేసి, నువ్వే బెడ్ క్లీన్ చేసుకో, నువ్వే పడుకో, నువ్వే లే. ఎవరు లేరు ఇంకా ప్రపంచం. నీకు సాయం చేసేవాళ్ళు లేడు అనుకో, అసలు నీకు రోజు సరిపోదు. అలాగని మొక్కుబడిగా చేయకు, పూర్తి అంగీకార భావం. చూడు టైసన్ శ్రద్ధ, జెన్ అంటేనే అగో పెయింటింగ్ వేస్తున్నారు చూడు. ప్రతిరోజు ఎవ్రీడే ఒక ప్యాటర్న్ క్రియేట్ చేయి, మళ్ళీ తీసేసారు, మళ్ళీ ప్యాటర్న్ క్రియేట్ చేసారు. ఎంత అందమైన ప్యాటర్న్స్ వస్తాయి తెలుసా. అసలు నువ్వు కనుక ఇది నీ ప్లేస్లో ఉంటే నీకు టైం దొరికింది, నీకు టైం పాస్ అయితే లేదు, నువ్వు ఖచ్చితంగా అందులో పోతావు. నీ మైండ్ ఎన్ని రకాలుగా ఓపెన్ అప్ అవుతుంది తెలుసా. అసలు ఆశ్చర్యపోతావు అసలు. రెండోది అందులో ఆర్డర్ ఉంది కాబట్టి నీకు రకమైన ప్రశాంతత వస్తుంది. చూడు ఎంత బాగుంది అసలు. నాకు వసతి లేదు, నేను లేకపోతే అసలు ఎవ్రీడే అసలు ఎవరన్నా ఖాళీగా దమాఖరాబ్ అయిందా, అరుణాచలంలో అయితే మొత్తం కొండ తిరిగి రాలి, అది కూడా అక్కర్లే. ఇది కూడా సేమ్. అంటే మనసు నిలబడాలంటే బాడీ మైండ్ కలిసి పని చేయాలి, ఇష్టాయిష్లకు అతీతంగా. అద్భుతం జరుగుతుంది, ఎవరికైనా జరుగుతుంది. చూడు ఎంత బాగుంది చూడరా. ఇంత ఓపిక్గా వాళ్ళ అంటే ప్యూర్ యూ హ్యావ్ టు ఇమ్మర్స్ యునో ఇన్ ద మూమెంట్. ఇప్పుడు ఇది గొప్ప పనే, వరస్ట్ పనే కాదు, ఒక కదలిక, ఒక ఎటర్నల్ మూమెంట్లో నువ్వు ఒక భాగమైన స్పెషల్గా చేసేది కాదు మెడిటేషన్. అలా చేసే వాళ్ళంతా చూగ్గాయ. ఇంకో చిన్న వీడియో చూపిస్తే చూడు, దాని రెఫరెన్స్ జెన్ గార్డెన్ ప్యాటర్న్ ఎక్స్ప్లోరేషన్. అంటే ఎన్ని రకాల ప్యాటర్న్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే రకరకాల టూల్స్ తయారు చేసుకుంటారు. ఎంత బాగుంది అసలు అది. చూడు నువ్వు చేస్తుంటే 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 అసలు యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఇప్పుడు మన స్టాండర్డ్ టేబుల్ ద్వారా మనం చేయొచ్చు, ఇది చేయొచ్చు. అంటే నాకు ఐడియాస్ ఉన్నాయి, మనకు కొంచెం పెద్ద ప్లేస్ కావాలి. ఇప్పుడు చేస్తే మన ఇంట్లో ప్రతిసారి ఇసుక ఊడ్చుకోలేక కావాలి. ఒకసారి నేను ఒక స్టాండర్డ్ మొత్తం ఎప్పుడు ఉంటుంటే తింటుంటే ఇసుక వచ్చేది నోట్లోకి. అంటే నాకు ఇసుక వచ్చింది కాదు, త్రాస్ వచ్చింది. చూడు బాగుందరా. చూడు అసలు వా క్యా బాత్ హై. ఇట్లాంటివి చూడండి, మీరు కూడా ఇంత చేయండి. తర్వాత ఇప్పుడు లాస్ట్ స్టీవ్ జాబ్స్ రూమ్. దిస్ ఇస్ స్టీవ్ జాబ్స్ రూమ్. దీన్ని కొంచెం పెద్దగా చేసి చూపిస్తా. तुम रूठ के मत जाना, तेरा मेरा क्या रिश्ता, ये तूने नहीं जाना. యాపిల్ ఫౌండరు అట్లా రూమ్లో బతికాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ స్పెండ్ అలోన్. హాయిగా కింద కూర్చొని ఓ లైట్ పెట్టుకొని అక్కడే రాసుకొని, నేను ఎగ్జాక్ట్గా నా రూమ్ ఎట్లుండదు, ఫ్లోరింగ్తో సహా. ఐ వాజ్ సో హ్యాపీ. అసలు కిటికీలు పక్కన పెడితే డైమెన్షన్స్ కానీ స్పేస్ కానీ ఇంతే, ఏమి లేవు అందులో. ఏమి లేవు కాబట్టి నువ్వు ఉన్నావు. ఎన్ని ఉంటే అంత డివైడ్ అవుతావు. ఏమి నువ్వు ఎగ్జాంపుల్ ఒక 3 days నిజంగా నువ్వేం చేయలేదు అనుకో టైసన్. 3 days తర్వాత నువ్వు ఇట్లా కూర్చుంటే నీ ఎనర్జీ ఆరా నీకు తెలుస్తుంది. చేసి చూడండి. ఏం చేయాలంటే ఊరికి ఏం చేయకు, తిను పడుకో, మంచి వెజిటబుల్స్ తిను, ఊరికి కూర్చో. టీవీ లేదు, ఏమీ లేదు. అంటే నువ్వు దేంట్లో ఇండల్జ్ కావట్లేదు. అడవిలో ఉన్న పులికి ఏం లేదు కదా టైంపాస్, మరి ఎట్లా టైంపాస్ అవుతుంది? లయయోగంలో ఉన్నాయి అవి. టైమే తెలియదు, టైంపాస్ ఎక్కడిది? నీకు ఎంత టైం తెలిస్తే అంత టైంపాస్ కావాలి. టైమే తెలియపోతే మనం చేస్తున్న ప్రయత్నం అంతా టైం తెలియకుండా ఉండడానికి ఇష్టాయిష్లకు అతీతంగా పనిచేస్తే మొదట బాగా అనిపిస్తుంది. కొంతకాలం తర్వాత అబ్బా నాయనా చేయాలి బోరా. కొంతకాలం తర్వాత మైండ్ వచ్చి జాయిన్ అయిందా, టైం తెలియదు.
అత్యంత సహజంగా అద్భుతమైన వర్క్ జరుగుతుంది. రెండోది నువ్వు నిరంతరం ఇప్పుడు చేసినావు, సంవత్సరం తర్వాత చేసినావు, నెక్స్ట్ ఇయర్ చేసినావు, ఆ తర్వాత ఇయర్ చేసినావు, ఇట్స్ గోయింగ్ ఆన్. ఎప్పుడైతే ఒక 5, 6, 7, 8, 9, 10 సంవత్సరాల్లో ఒకటే విషయాన్ని నువ్వు మాటి టచ్ చేస్తున్నావు కదా, నీకు అధ్యయనం పెరుగుతుంది. ఆ రంగంలో పనిచేస్తున్న రకరకాల వ్యక్తులు కలుస్తారు. ఆ రంగంలో పనిచేసిన ఫెయిల్ అయిన వాళ్ళు తెలుస్తారు. ఎలా పనిచేస్తే ఈజీగా పనిచేస్తూ ఒక అనుభవం వస్తుంది, టూల్స్ తెలుస్తాయి, దానికి సంబంధించిన భాష పుడుతుంది, అనుభవం డెప్త్ వస్తుంది. నువ్వు రూఢిగా చెప్పగలుగుతావు, నో దట్స్ నాట్ రైట్ అని చెప్పగలుగుతావు. బికాస్ నీకు ఏమో బీభత్సమైన ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. గొప్ప వాళ్ళు నేను చిన్న కథ చదివిన చెప్పి ముగిస్తా. ఇది నిజమే ఉండొచ్చు లేదా అబద్ధమై ఉండొచ్చు, బట్ బ్యూటిఫుల్ స్టోరీ. అలా జరిగింది కూడా. సలార్జంగ్ మ్యూజియంలో ఒక గడియారం ఉంటుంది, తెలుసా? ఒక అమ్మాయి వస్తే టంగ్ 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 అని గంటలు కొట్టిపోతుంది. 12 అయితే 12 గంటలు కొడుతుంది. అది 1 గంట అయితే 1 గంట కొడుతుంది. సో 12కి ఫుల్ క్రౌడ్ వస్తారు. ఎందుకంటే తలుపు తెరుచుకొని టంగ్ టంగ్ అని 12 సార్లు కొడుతుంది. అది అప్పట్లో ఒక అంటే టెక్నాలజీ లేదు కాబట్టి చాలా థ్రిల్ అయ్యేటోళ్ళు. పెద్ద వాచ్ అది హఠాత్తుగా గంటలు కొట్టేది అయిపోయింది. సో అంత పెద్ద వాచ్ రిపేర్ చేయించాలంటే దేశ విదేశాల నుంచి నిపుణులు నేర్పించారంట. లక్షలు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ గవర్నమెంట్. ఎందుకంటే అది దాన్ని చూడడానికి సందర్శకులు వస్తున్నారు, అది లేదు, దానివల్ల సందర్శక సంఖ్య తగ్గిపోతే ఇట్లా జరిగింది. అందరి చేతులు ఎత్తేసారు. ఎందుకంటే వెరీ డెలికేట్ మెకానిజం ఉన్నట్టు లోపల. అంటే ఇప్పట్లాగా మోడర్న్ టెక్నాలజీ కాదు కదా, చిప్ సిస్టమ్ లేదు. అంతా అవేమంటారు రింగులు, ఆ తర్వాత బేరింగులు, ఒకదానికొకటి సన్న రింగ్ ఏమంటారు మన అది ఉంటుంది స్ప్రింగులు, ఒక్కటి పోయినా మొత్తం పీకేటట్టుంది. చేతులు ఎత్తేసారంట. అదే ఎవరికో ఒక ఆఫీసర్కి ఐడియా వచ్చిందంట. సరదాగా చార్మినార్ ఏరియాలో వాచ్లు రిపేర్ చేసుకుంటూ ఉంటాడు కదా, అన్న एक वाच खराब होएगा करना अन्ना అంటే కాపే म्यूजियम पे जाके देख लेंगे, देखिए क्या प्रॉब्लम क्या है, 2 दिन में होता, कितना होता, 100 रुपये दे दो, कम में नहीं करता. అక్కడ లక్షలు 100 रुपये नहीं अन्ना 50 रुपये ले लो, नहीं होता जाओ, ठीक है अन्ना 9 रुपये 90 रुपये తీసుకో, 100 रुपये दिए तो दे दो, नहीं तो नहीं यार ठीक है ले लो. వీళ్ళు గుండె పర్సన్ ఎత్తురు, వీడు ఏం చేస్తాడు అని 2 రోజులు రిపేర్ చేసి 100 రూపాయలు తీసుకుని పోయాడు. వాడు చేస్తూనే ఉన్నాడు ప్రయోగాలు. వాడు చూడని వాచ్ లేదు, వాడి పనే అది. కనుక్కున్నారు వాచ్ల పట్ల వీడికి జిజ్ఞాస ఉంది. ఇంకొక వ్యక్తి పేరు చెప్తా. ఒక వైలినిస్ట్ ఉన్నాడు, అతని పేరు 2 అక్షరాలు వస్తుంది, పీజీ దాసు అట్లేదో ఉంటుంది, చెప్తా పేరు. అతను ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తాడు. అతను సంగీతకారుడు కాదు, అతనే మాస్టర్ కాదు. రకరకాల సంగీతకారులు వచ్చి కచేరిస్తే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని రికార్డ్ చేయాలి. అట్లా ఉండి మాస్టర్ అయిపోయాడు. బ్యూటిఫుల్ వాయిస్ వైలిన్, అందరు వాయించినట్టు ఉండదు అది, ఎక్కడ గమకాలు ఉండవు, కానీ ఫింగరింగ్ బీభత్సంగా ఉంటుంది అసలు వెస్ట్రన్ వైలిన్స్ లాగా. అంటే ఇప్పుడు గమకం అంటే ఏంది, విజి జోగ్ ఆయన పేరు చూపిస్తా. ఇది గమకం. ఆయన శాస్త్రోక్తంగా నేర్చుకున్నాడు, కానీ ఆయన అట్లా వాళ్ళది విని ఎన్నో కీర్తనలు, ఎన్నో హిందుస్థానీ కంపెనీ మొత్తం వచ్చేసినాయి. విని ఎట్లా ఇట్లా వాయిస్తాడు, కానీ బ్యూటిఫుల్ ఉంటుంది కంపోజిషన్. ఎగ్జాంపుల్ ఏదైనా పాట ఇప్పుడు కడలల్లె ఇది గమకం కదా, ఆయన గమకాలేడు. ఇలా వాయిస్తాడు, వినడానికి చాలా సొంపుగా ఉంటుంది. అంటే వెరీ రేర్ ఎక్స్పెరిమెంట్ అది. విజి జోగ్. సో అట్లా మ్యాండలిన్ శ్రీనివాస్ ఫర్ ఎగ్జాంపుల్, అసలు మ్యాండలిన్ అనేది కర్ణాటక సంగీతానికి ఉపయోగపడుతుంది ఏమని తెలియదు. చిన్నప్పుడు ఆడుకుంటున్నాడు, వాళ్ళ ఫాదర్ సంగీతం చెప్పేటోడు. ఆ గడప మీద కూర్చొని అక్కడ కూర్చొని సంగీతం అంతా విన్నాడు. అతనికి ఈ సంగీతం నేర్పిద్దామని వాళ్ళ ఫాదర్ ఒకరోజు మ్యాండలిన్ తీసుకొని వాయించేస్తాడు. మ్యాండలిన్ శ్రీనివాసు గీత తుంటాడురా, అసలు పెద్ద కచేరీలు చేసిండు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 10
సో మచ్ ఎక్స్పర్టైజ్ అంటే వాడికి తెలియదు వాడికి ఎంత టాలెంట్ ఉందో. కన్సిస్టెన్సీ ఇష్టాయిష్లకు అతీతం అది. ఇప్పుడు అసలు నేను ఒక వీడియో పెడితే మ్యాండల్స్ యూనివర్సిటీ అసలు చూడు, అసలు ఆ చిన్న వయసులో అసలు ఆ బొట్లు గిట్లు పెట్టుకొని చూడు, ఇక్కడ చూడు. ఆ పిల్లగాడు చూడు. తనకి ఎవరు నేర్పిలేదు. హీ లర్న్డ్ ఆన్ హిజ్ ఓన్. అది గమగాలు ఎట్లేయాలి. ఇంకో విషయం తెలుసా, ఎవరు తెలియంది? దేవిశ్రీ ప్రసాద్ ఈయనంటనే పెరిగింది. మ్యాండలిన్ శ్రీనివాస్ శిష్యుడు దేవిశ్రీ ప్రసాద్. ఆయన ఇంట్లో పెరిగాడు. సో దేవిశ్రీ ప్రసాద్ మ్యాండలిన్ శ్రీనివాస్ చచ్చిపోయినప్పుడు గురువుని తలుచుకుని ఒక పాట కంపోజ్ చేశాడు. మనం ఎంతసేపు సంగీతం సినిమా పాటల కాడే ఉన్నాం. రియల్ వేరే ఉంది. కన్సిస్టెన్సీ, నిరంతరం వినడం. అందుకే అందరూ నిరంతర శ్రవణం, నిరంతర మననం, నిరంతరం దాంతో ఉండు. అది పట్టుకుంటుంది ఘోరంగా, నిన్ను వదిలిపెట్టదు. ఎందుకంటే అదే నువ్వు అయిపోయినావు, నీ స్వభావం అయిపోయింది. నువ్వు మాట్లాడినా ఎంతెంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే నువ్వు ఇన్నేళ్ళు దాంతో ఉండి 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 నువ్వు నోరు తెరిస్తే ఆశ్చర్యపోతారు అసలు. బికాజ్ యూ హ్యావ్. ఇప్పుడు ఇంతవరకు ఈ విషయం అయితే ఎవరు తెలియదుగా, మీకైతే. నాకెట్ట తెలుసు సంగీతం అంటే సినిమా పాట కదని తెలుసు. కాబట్టి ఎవరన్నా ఒక వ్యక్తి కలిసి వీడెవడు కొన్ని మంచి పాటలు కట్టాడు. ఈ పాట కట్టాడు, ఇది మన వస్తా అంటేనే వద్దంట. అది మస్తు నచ్చింది అసలు. లిరిక్స్ చాలా బాగుంటాయి. ఆకాశం ఇప్పుడు ఊ అంటావో మామ కట్టాడు కదా, అది సంగీతం వచ్చినా కట్టగలుగుతాడు. అది ఎవడు పడతాడు, అది ఈజీగా ఉంది. అదేంది సింధు భైరవి అనుకుంటున్నా. అంతే. అదే ఇప్పుడు కాంతారాలో ఒక పాట ఉంది, సంగీతం రావాలి. అది ఏదో కర్ణాటిక్ ఏదో డివోషనల్ కాదు, అది కన్నడ క్లాసికలే. పోతున్నావారా? చలో రైట్. ఇష్ట ఖచ్చితంగా పోతున్నాడు. సో ఈరోజు నేను చెప్పడానికి ప్రయత్నం చేసిన కాన్సెప్ట్ వెరీ గుడ్ కాన్సెప్ట్. రెండోది, ఇది నేను ఆచరిస్తున్న కాన్సెప్ట్. అంటే ఆథెంటిక్గా చెప్పగలను. ఇప్పుడు నేను చెప్పిందంతా అనుభవిస్తే తెలుస్తుంది ఖచ్చితంగా. అట్లా ముక్తిలోకి నీ యొక్క బాడీ మైండ్ వస్తుంది. బికాజ్ యు ఆర్ అన్ఎఫెక్టెడ్ బై ఎనీథింగ్. నీ మైండ్ బియాండ్ రిజల్ట్ ఉంది, బియాండ్ బ్యూటీ. అంటే ఈ ప్రపంచం అనుకునే అన్ని కాన్సెప్ట్స్ నుంచి మైండ్ బయటపడడానికి ఇది ఒక దగ్గర దారి. సో ఉద్యోగానికి యోగానికి పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకటే. ఒక దాంట్లో అథారిటీ ఉంది, ఒక దాంట్లో అథారిటీ లేదు. యూ ఆర్ ద సెంటర్ ఆఫ్ యువర్ ఓన్ ఆపరేషన్. కృష్ణమూర్తి జీవితకాలం చచ్చాడనమాట. నీ మీద అథారిటీ ఉన్నంత వరకు ధ్యానం కుదిరే అవకాశం లేదన్నాడు. నువ్వు అక్కడ కింద బానిసగా ఉన్నంత వరకు నీకు ముక్తి ఉండే అవకాశం లేదని చెప్పి ఊరికే చెప్పలే.